ఈరోజు మనం ప్రేమాయణం అనే స్టోరీని చూద్దాం. నా పేరు సూర్య. నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తాను వరుసకు నాకు మరదలవుతుంది. తన పేరు సత్య. సత్య అంటే మా కుటుంబ సభ్యులకు ఇష్టమే. అందువల్ల నేను సత్యని ప్రేమించాను. తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానే గాని తన అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయాను. ఆ ప్రేమ ఎంతలా అంటే తనను చూడకుండా ఉండలేనంతగా. వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సత్య వాళ్ళ నాన్నగారికి, అమ్మమ్మ గారికి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనతో మాట్లాడదామన్నా వాళ్ళ అమ్మమ్మో, నాన్నగారో దగ్గర ఉండేది. కానీ ఎప్పుడు నేను అడిగినా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పలేదు. అలా అని నా మీదున్న ఇష్టాన్ని ఎప్పుడు తను చెప్పలేదు. అలా ఎప్పుడూ తన గురించి ఆలోచించేవాడిని. మా వాళ్ళు అది గమనించి నన్ను ఖాళీగా ఉన్నానని నన్ను టైప్ నేర్చుకోమని పంపారు. అప్పుడు నేను టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. వర్ష, నేను టైప్ జాయిన్ కొన్ని రోజులకే మంచి స్నేహితులమయ్యాం. అక్కడ మొదలైంది నా తొలి స్నేహం. మొదటి పరిచయంలోనే నాకు వర్ష ఎంతో దగ్గర వ్యక్తిలా కలిసిపోయింది. తనతో మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోయేవాడిని. టైం తెలిసేది కాదు. ఎప్పుడెప్పుడు తనని కలుస్తానా అని ఎదురు చూసేవాడిని. అయితే నేను ఇంటర్ అయ్యాక ఖాళీగా ఉన్నానని, తాను ప్రైవేట్‌గా డిగ్రీ చదువుతున్నానని నన్ను కూడా కట్టమని చెప్పింది. సరే అని నేను తాను చెప్పినట్లే డిగ్రీలో జాయిన్ అయ్యాను. నాతో పాటుగా మా ఫ్రెండ్‌ని కూడా జాయిన్ చేశాను. మేమిద్దరం వర్షతో పాటు కాలేజీకి వచ్చేవాళ్ళం. అలాగే కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా కొన్ని రోజుల వరకు మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ఇష్టంగా మారింది. కానీ నేను మొదట ప్రేమించిన అమ్మాయి గురించి తనకెలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో నా స్నేహితురాలు సంధ్య సహాయం తీసుకున్నాను. తనకి సంధ్య జరిగిందంతా వర్షకు చెప్పింది. కానీ అప్పుడు వర్ష అందుకు ఒప్పుకోలేదు. అందుకు కారణం తను అప్పటికే తన బావని ప్రేమిస్తున్నదని తెలిసింది. నేను తన అభిప్రాయాన్ని కాదనలేకపోయాను. నేను తనతో ఫ్రెండుగా ఉండాలని అనుకున్నాను. జ్ఞాపకాలతో నాకు ఆ రోజు చాలా విచారంగా గడిచింది. మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజీ అయ్యాక సంధ్య వచ్చి వర్ష నీతో మాట్లాడాలని సాయిబాబా గుడికి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నేను మా ఫ్రెండ్ కలిసి గుడికి వెళ్ళాము. అక్కడ వర్ష గుడిలో అప్పటికే నా గురించి వేచి ఉంది. ముందుగా సాయిబాబాను దర్శించుకున్నాము. ఆ తర్వాత వర్ష తన అభిప్రాయాన్ని నాతో చెప్పింది. తనకు మొదట తన చిన్నతనం నుంచే తన బావకిచ్చి పెళ్లి చేశారని చెప్పడంతో తనని ఇష్టపడ్డానని, అందువల్లే నేను నీ ప్రపోజల్‌కి నో చెప్పానని చెప్పాను. అందుకు ఒకప్పుడు తాను తన బావని ప్రేమించిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు తనని ప్రేమించడం లేదని చెప్పింది. అందుకు కారణం వాళ్ళ కుటుంబమే కారణమని నాతో బాధపడుతూ చెప్పింది. వర్ష వాళ్ళ నాన్నగారు ఒక చిరు వ్యాపారి. ఉన్నంతలో బాగానే సంపాదించేవారు. అప్పటికి వర్ష వయసు 12 సంవత్సరాలు. వర్ష వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి కుటుంబ కలహాలు కలగడం వలన ఆవిడ చనిపోయారు. వాళ్ళ నాన్న రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మొదటి భార్య పిల్లలను సరిగా చూసేది కాదని, అందువల్ల వాళ్ళ నాన్నగారికి రెండో భార్యకి గొడవయ్యేది. అందువల్ల అతను తాగుడికి బానిసయ్యాడని, అప్పటి నుండి తనని పట్టించుకోలేదని చెప్పి బాధపడింది. అప్పుడే వాళ్ళ బావ తనకి పరిచయం అయ్యాడని, వర్షని వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పడంతో ఇంట్లో సమస్యల వల్ల నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. అయితే వర్ష వాళ్ళ నాన్నగారు అన్ని చోట్ల అప్పులు చేసి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ బావని సహాయం కోరితే వాళ్ళు వాళ్ళ నాన్నని అవమానించి పంపేశారు. అంతేకాక వర్షని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. చేసేదేమీ లేక వాళ్ళు ఇల్లు అమ్మేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి వాళ్ళ పరిస్థితి బాగానే ఉందనేసరికి వర్ష వాళ్ళ నాన్నను కలవడానికి వాళ్ళ బావ వచ్చి వర్షని పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనని, తన పరిస్థితి అప్పుడు వేరు. అందుకే ఆ రోజు అలా మాట్లాడవలసి వచ్చిందని, ఇప్పుడు వర్షని పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పడంతో వాళ్ళ నాన్నగారు అందుకు ఒప్పుకున్నారు. కానీ వర్ష మాత్రం తనకి దూరంగా ఉండేదానని చెప్పింది. అలా తన మీద ప్రేమ అసహ్యంగా మారిందని చెప్పింది. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తాను నా ప్రేమని అంగీకరించలేదని చెప్పాను అంది. కానీ నా పరిచయం తనకి ఒక మంచి స్నేహితుడు దొరికాడని చెప్పింది. కానీ నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను ముందు నమ్మలేదు. ఆ తరువాత తన అభిప్రాయాన్ని చెప్పింది. ఐ లవ్ యూ, నేను నిన్ను ఇష్టపడుతున్నానని తాను అలా చెప్పగానే నా యొక్క ఫీలింగ్స్ ఎలా చెప్పాలో తెలియలేదు. ఆ రోజంతా ఏదో సాధించానన్న తపన నాలో నేను తెలియని వింత అనుభూతిని పొందేవాడిని. కానీ వాళ్ళ ఇంటిలో తన ప్రేమని ఒప్పుకుంటారని మా ఇంటిలో చెప్పమని అడిగింది. అయితే ముందు చదువు పూర్తి చేసి అప్పుడు చెప్పుదామన్నాను.
అలా కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నాము. కానీ ఇంతలో మా ఇంటిలో ఈ సంగతి తెలిసిపోయింది. మా ప్రేమకు వాళ్ళు ఒప్పుకోలేదు. కారణం, తాను వేరే కులం అమ్మాయి. మా మధ్య దూరం పెరిగింది. వర్షని కలుసుకోవడానికి కూడా వీలు లేనంతగా దూరం పెరిగింది. తనకి ఈ సంగతి తెలిసి చాలా కంగారు పడింది. ఇక నన్ను కలవలేనేమోనని చాలా బాధపడింది. నన్ను కొన్ని రోజులు హైదరాబాద్ పంపించేశారు. అయితే మా వాళ్ళకు తెలియకుండా నేను తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాడిని. కొన్ని రోజుల తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను. కానీ తాను అప్పుడు కనిపించలేదు. తనని చూడకుండా ఉండలేకపోయేవాడిని. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.